ప్రముఖ కవయిత్రి పోర్షియాదేవి మాట్లాడే సమయం కవితా సంపుటి నుండి మాట్లాడనివ్వండి కవిత. ఇప్పుడైనా ఆమెని కొంచెం మాట్లాడనివ్వండి. సెలయేర్ల గురించో సెమినార్ల గురించో తానేమి మాట్లాడదుగా. తనలో లోపలి పొరలను చీల్చుకొనో మనోవాకలి మధురిమలు తలుచుకొనో మీతో మాట్లాడదుగా. ఆమెమి కాలక్షేపం కాకనో అవసరాల కోసమో మాట్లాడాలనుకోదు కదా. ఆమె గొంతు స్థాయి తగ్గించమనో లేదా పెంచమనో పయ్యద సర్దుకోమనో తనని ఊగించవద్దనో సలహాలు సూచనలు ఇవ్వడం మానేసి తనలా కొంచెం మాట్లాడనివ్వండి. తన మాట వలన బరువు భంగమనో తాను మాట్లాడితే వ్యవహారాలు చెడిపోతాయనో తన మాటలు ఇప్పుడు ఎందుకు ఉపయోగపడవనో అసలు మాట్లాడే నైపుణ్యమే లేదనో తూకం వేసి మరీ నిర్ణయించకుండా దయచేసి ఆమెని మాట్లాడనివ్వండి. నిజానికి ఆమెకిప్పుడు ఒక ప్రపంచం ఉంది, తనదైన హోదా ఉంది, 10 మందిని చుట్టూ చేర్చి ఆజ్ఞలు ఇచ్చే అధికారం ఉంది. ఆమె ఇప్పుడు శక్తిమంతురాలు, ఆకాశంలో సగమై అణువులో అణువై విస్తరించుకుంది. అందుకని తనేమైనా కొన్ని మార్గదర్శకాలు ఇవ్వాలనుకుంటుందేమో. లాభనష్టాల బేరీజు వేసుకోకుండా స్వేచ్ఛగా ఆమెని మాట్లాడనివ్వండి. ఆమె ప్రపంచంలోకి మీరు వెళ్ళక్కర్లేదు, ఆమెతో మమేకం అవ్వక్కర్లేదు. కొద్దిగా ఓపిక తెచ్చుకొని వినండి చాలు. బహుశా ఆమె తన జ్ఞాపకాల సబడిని వినిపించాలనుకున్న తహతహలో చాలా సంగతులు మరిచి చెబుతుంది, మార్చి చెబుతుంది. అవేమీ నేరాలు కావుగా. మిమ్మల్ని గొప్పగా చూపడానికో మీరు చిరునవ్వులు చిందిస్తారనో కొన్ని కల్పనలు కలిపి చెబుతుంది. వాటి వలన కొంపలేమీ మునగవుగా. కనుక స్వచ్ఛంగా ఆమెని మాట్లాడనివ్వండి, స్వేచ్ఛగా మాట్లాడనివ్వండి, ఆమెని ఆమెలాగే మాట్లాడనివ్వండి.